ఈనాటి సమాజం ఒకవైపు విజ్ఞానం, సాంకేతికత, సంపద, సౌకర్యాల పరాకాష్ఠకు చేరుకుంటూ ఉంటే, మరోవైపు మనసు విలువలు, మనిషి మనిషిని గౌరవించే స్వభావం క్రమంగా కరిగిపోతుంది. మనం ఎవరిపైనైనా జాలి చూపితే అది నిజమైన సానుభూతి కాదు. చాలాసార్లు అది మనల్ని బలహీనుడిగా భావించే అవకాశం మాత్రమే ఇస్తుంది. జాలి అనేది ఒకవైపు హృదయపు మంచితనం అయినప్పటికీ దాన్ని తప్పుగా ఉపయోగించుకునే స్వభావం నేటి సమాజంలో ఎంతగానో పెరుగుతుంది. అసలు నిజమైన పరిస్థితి ఏమిటంటే, మనం ఒకరికి సహాయం చేసిన ఆ సహాయం పట్ల చాలామందికి కృతజ్ఞత ఉండదు. పైగా అది వారి హక్కు అన్నట్లుగా భావిస్తారు. ఒకసారి సహాయం చేస్తే రెండోసారి కూడా మనల్ని ఆశ్రయిస్తారు. అయినా పర్వాలేదు, కానీ మూడోసారి సహాయం చేయకపోతే మనల్ని ద్రోహిగా, క్రూరుడిగా తిట్టేస్తారు. ఈ విధంగా మన జాలి వల్ల బలహీనతకు కాకుండా వాళ్ళ యొక్క దుర్వినియోగానికి కారణమవుతుంది. ప్రస్తుత సమాజ స్వభావం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా మొదటిది కనికరం లేని మనస్తత్వం. మనిషి జీవితంలో గొప్ప గుణం ఏమిటంటే మంచితనం. అయితే ఇప్పటి సమాజంలో మంచితనాన్ని అర్థం చేసుకోలేని, కనికరం అనే గుణం లేని మనుషుల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎంత సహాయం చేసినా, ఎంత జాలి చూపినా, ఎంత మంచి చేసినా వారు దానికి కృతజ్ఞత చూపకపోగా తిరిగి మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనిషి స్వభావంలో పెరుగుతున్న క్రూరత్వానికి అర్థం పడుతుంది. ఇలాంటి మనుషులు ఇతరుల బాధను చూసి సానుభూతి చెందడానికి బదులుగా దానిని తమ ప్రయోజనాలకి వాడుకోవాలని చూస్తారు. కనికరం లేని వారి మనసు రాతి వంటిది. దానిపై జలబిందువులు పడినా ప్రభావం చూపవు. ఎంత మంచి చేసినా వారు గుర్తించరు. ఎందుకంటే వారి హృదయంలో కృతజ్ఞత అనే విత్తనం మొలకెత్తదు. దానికి బదులు వారు మన మంచితనాన్ని బలహీనతగా తీసుకొని మనల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, సమాజ స్థాయిలో కూడా కనిపిస్తుంది. సహాయం చేసిన వారిని మోసం చేయడం, నమ్మకం ఉంచిన వారిని వెన్నుపోటు పడవడం, మద్దతు ఇచ్చిన వారిని కిందకి దింపేయడం, ఇవన్నీ ఈ కాలపు క్రూర మనస్తత్వానికి ఉదాహరణలు. అలాంటి మనుషుల లక్షణం ఏమిటంటే, వారు తమ స్వార్థం కోసం ఎవరి పాదాల మీదైనా నడుస్తారు. ఎవరి కన్నీళ్లను కూడా పట్టించుకోరు. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది. మన మంచితనం ఎప్పుడూ తగ్గకూడదు, కానీ అది గుడ్డి జాలిగా మారకూడదు. ఎందుకంటే జాలి చూపిన చోటు తప్పైతే అది మనల్ని ముంచుతుంది. కనికరం లేని మనుషులకు ఎంత ఇచ్చినా వారు విలువ ఇవ్వరు. అందుకే మన మంచితనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. మన సహాయం అవసరమైన చోటు నిజంగా దాన్ని అర్థం చేసుకొని విలువ ఇచ్చే దగ్గర మాత్రమే దాన్ని వినియోగించాలి. లేదంటే అది వృధా అవుతుంది. కనికరం లేని మనుషుల క్రూరత్వం మనలోని బలాన్ని పరీక్షిస్తుంది. వారు మనల్ని ముంచడానికి ప్రయత్నిస్తారు, కానీ మన మంచితనాన్ని శక్తిగా మార్చుకుంటే ఆ క్రూరత్వం మనల్ని విరగొట్టలేకపోతుంది. మొత్తానికి ఈ సమాజం మనకు నేర్పుతున్న గొప్ప పాఠం ఏమిటంటే, మంచితనం ఉండాలి, కానీ అజ్ఞానంగా కాకుండా జ్ఞానంతో ఉండాలి. సహాయం చేయాలి, కానీ దానికి అర్హత ఉన్నవారికి మాత్రమే చేయాలి. ఎందుకంటే కనికరం లేని మనుషుల క్రూరత్వం ఒక అగాధం వంటిది. దానిలో ఎంత నీళ్లు పోసినా అది ఎప్పుడూ నిండదు. కాబట్టి మనం మంచితనాన్ని కోల్పోకూడదు, కానీ దాన్ని జాగ్రత్తగా వినియోగించడం నేర్చుకోవాలి. అదే మన జీవితం గెలవడానికి ఈ క్రూర సమాజంలో
నిలబడడానికి మార్గం. అర్థమైందనుకుంటా. రెండవది కృతజ్ఞత లేని మనస్తత్వం. మనిషి హృదయంలో ఉండాల్సిన గొప్ప గుణం కృతజ్ఞత. కానీ నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నది కృతజ్ఞత లేని మనస్తత్వమే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేయితో ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టిన సందర్భాలుంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ సహాయం చేసిన వారి పేరు, వారి త్యాగం మనసులోంచి చెరిగిపోతుంది. ఇంతేకాదు, ఆ సహాయకుడు స్వయంగా కష్టాల్లో పడితే వారిని ఆదుకోవడం దూరంగా వారిని నిందించడం, తప్పు చూపించడం, మరింత బాధ పెట్టడం మాత్రమే చాలామంది చేస్తారు. ఇది మనిషి బలహీనత కాదు, మనసు దిగజారిన స్థాయి. ఎందుకంటే సహాయం చేసిన చేతిని పట్టుకోకపోవడం కేవలం కృతజ్ఞత లేమి మాత్రమే కాదు, అది మనిషి మనసు ఎంత ఖాళీ అయిందో తెలిపే అర్థం. కృతజ్ఞత ఉన్నవాడు ఎప్పుడూ చిన్నవాడిగా ఉండడు. ఆయనకు ఉన్నత స్థానం అవసరమే లేకుండా ఆయన మనసే ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. ఎవరైతే మనం చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు తిరిగి చేయగలుగుతారు, ఆ మనిషి విలువ శాశ్వతమవుతుంది. గుర్తుంచుకోండి. మూడవది మోసపూరిత జీవనం. మోసపూరిత జీవనం అంటే జీవితం ఒక శూన్యంగా మారడం కాదు. అది మనిషి ఆత్మవిశ్వాసాన్ని, మనసు యొక్క శాంతిని, అలాగే నిజాయితీని పరీక్షించే పరీక్షా వేదిక. ఈ సమాజంలో, వ్యాపారంలో, స్నేహంలో, సంబంధాల్లో ఎక్కువ మంది కేవలం లాభం, స్వార్థం మాత్రమే చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోసపూరితంగా ఉండాలని అనుకోవడం సులభం. కానీ నిజాయితీ, సమయం, కృషి, ఇంకా ధైర్యం, ఇవే మన జీవితానికి నిజమైన విలువను తీసుకువస్తాయి. వాస్తవానికి మోసపూరిత జీవనం కొంతకాలం లాభాలనివ్వచ్చు, కానీ అది మన సత్తా, గౌరవం, అలాగే మనసులోని ప్రశాంతతను నశింపజేస్తుంది. మనం ఎక్కడున్నా నిజాయితీగా, నిబద్ధతగా సమాజానికి, కుటుంబానికి, అలాగే వ్యాపారానికి లాభకరంగా కాకుండా కానీ న్యాయవంతమైన విధంగా ముందుకు పోతే అది చివరికి మనం కాంక్షించే సత్యమైన విజయం, గౌరవం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని తీసుకువస్తుంది. ప్రతిదీ లాభం కోసం చూడడం వల్ల మనిషి స్వార్థంలో మునిగిపోతాడు. కానీ నిజాయితీ, కృషి, దయ, సహనంతో ఈ బలహీనతను అధిగమిస్తే జీవితం మరింత సార్థకంగా, అలాగే ప్రేరణాత్మకంగా మారుతుంది. అర్థమైందనుకుంటా. జీవితం ఇక్కడ మనకు నేర్పే పాఠం ఏమిటంటే జాలిపడటం మంచిదే, కానీ వివేకంతో కూడిన జాలిపడాలి. అనవసరంగా దయ చూపితే మనమే అడుక్క తినే స్థితికి వస్తాం. ఎందుకంటే మన విలువ, మన శక్తి, మన కృషి ఇవన్నీ అర్హత లేని వారికి మనం ఇచ్చేస్తుంటే ఇతరులు వాటిని వాడుకొని మనల్ని అనగదొక్కుతారు. అందుకే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే జాలి పడకూడదు, దయ చూపాలి. జాలి అనేది తాత్కాలిక భావోద్వేగం, దయ అనేది జ్ఞానం కలిగిన సహాయం. ఎవరి బలహీనతను పెంచే విధంగా కాకుండా వాళ్ళు బలంగా నిలబడేలా సహాయం చేయాలి. ఈ సమాజం ఎంత మోసపూరితమైనదైనా, కనికరం లేని, దయలేని స్వభావం ఉన్నా మనం బలహీనపడకూడదు. మన జాలి మనల్ని భిక్షాటన చేసే స్థితికి నెడితే అది మన వైఫల్యం. కాబట్టి మనం ఎవరికి సహాయం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎంతవరకు చేయాలో జ్ఞానంతో నిర్ణయించుకోవాలి. దయతో కూడిన కఠినతనే నిజమైన బలం. ఒకవైపు హృదయం మృదువుగా ఉండాలి, కానీ మరోవైపు బుద్ధి కఠినంగా ఉండాలి. ఎంత కఠినమైన సమాజమైనా
గుర్తుంచుకోవాల్సిందే మన జాలి మన బలహీనత కాదని. అది వివేకంతో నడిపితే మహత్తరమైన శక్తి అవుతుంది. కృతజ్ఞత లేని సమాజంలో మనమే కృతజ్ఞతతో జీవిస్తే అది మన అసంతృప్తికి మూలమవుతుంది. మోసగాలతో నిండిన ప్రపంచంలో మన నిజాయితీ మన వ్యక్తిత్వానికి కవచంలా ఉంటుంది. జాలి పడితే అడుక్కు తినే స్థితికి వస్తాం, కానీ దయ చూపితే సమాజానికి మార్గం చూపే స్థితిలో నిలుస్తాం. కనుక మనం జాలి కాదు, దయను ఎంచుకోవాలి. జ్ఞానంతో కూడిన దయే ఈ సమాజంలో మన బలాన్ని, మన గౌరవాన్ని, మన విజయాన్ని కాపాడుతుంది. అర్థమైందనుకుంటా. ఈ సమాజంలో మనం ఎవరికి జాలి చూపిస్తామో ఆ వ్యక్తులు దాన్ని మన బలహీనతగా భావించి మనల్ని వాడుకుంటారు. ఇది కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబంలో, వ్యాపారంలో, స్నేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో అయితే మీరు ఒక కుటుంబ సభ్యుడికి ప్రతిసారి సహాయం చేస్తే కొన్నిసార్లు వాళ్ళు ఆ సహాయాన్ని గౌరవించగా మరింతగా ఆధారపడతారు. మీరు సహనం చూపితే అది మీరు బలహీనుడని సూచించేలా వారి ఆచరణ ఉంటుంది. కానీ మీరు సహాయాన్ని వివేకంతో సరిగ్గా పరిమితంగా అవసరానికి తగ్గట్టుగా ఇస్తే వారు కృతజ్ఞతను గ్రహించి స్వతంత్రంగా ఎదుగుతారు. ప్రతికూలతలను ఎదుర్కోవడం మన మానసిక బలం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరితో మీరు జాలి చూపడం ద్వారా బలహీనంగా మారిపోతారు. కానీ జాలి చూపకుండా వివేకంతో దయ చూపితే మన వ్యక్తిత్వానికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటాం. మోసపూరిత ప్రపంచంలో కూడా మన విలువను నిలబెట్టగలుగుతాం. కృతజ్ఞత లేని వ్యక్తులతోనూ మన సంబంధాలను సరిగ్గా పరిమితం చేయగలుగుతాం. జాలి అనేది హృదయపు మంచితనం, కానీ దాన్ని వివేకంతో నియంత్రించాలి. దయ చూపడం, జాలి పడటం రెండూ భిన్నం. జాలి పడటం అంటే అదనపు బలహీనత, దయ చూపడం అంటే శక్తి. కృతజ్ఞత లేని, కనికరమే లేని ఈ సమాజంలో కూడా మనం మన విలువను కాపాడాలి. మన జీవితం మన నియంత్రణలో ఉండాలి. మన జాలి, మన సహనం, మన దయ, వీటిని మనం నిర్వచించాలి. అంతేకాని ఈ సమాజం కాదు. సమాజం ఎంత మోసపూరితమైందైనా జాలి చూపినంతలో మనం అడుక్కు తినే స్థితికి వస్తామా లేదా అనేది మన మనోధైర్యం, మన జ్ఞానం, మన నిర్ణయం మీద ఆధారపడుతుంది. కాబట్టి జాలి కాదు, వివేకంతో కూడిన దయను ఎంచుకోవాలి. అదే మన యొక్క బలాన్ని పెంచుతుంది, మన గౌరవాన్ని కూడా కాపాడుతుంది. ఇక ముఖ్యంగా